బిడ్డా, ఈ లోకంలో మనిషి తప్పులు చేయకుండా ఉండలేడు. తప్పులు చేయడం మనుషుల స్వభావం. కాని చేసిన తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడం అదే నిజమైన ధర్మం. బిడ్డా, ధర్మమార్గంలో నడిచే మనిషి ఎంత కష్టాలు వచ్చినా చివరికి గెలుస్తాడు. ఇందుకు 5 ధర్మమార్గాలు ఉన్నాయి. మొదటగా సత్యం. బిడ్డా, సత్యం అనే మార్గం మొదట కష్టమనిపిస్తుంది. కాని నిజం చెప్పే మనిషి ఎప్పటికీ భయపడాల్సిన అవసరముండదు. సత్యం ఉన్న చోట ధైర్యం ఉంటుంది. ధైర్యం ఉన్న చోట విజయం ఉంటుంది. రెండవది దయ. ఇతరుల బాధను చూసి మనసు కదలాలి. దయ ఉన్న మనిషి ఎప్పుడూ దేవునికి దగ్గరగా ఉంటాడు. ఒక చిన్న సహాయం కూడా ఎవరైనా జీవితాన్ని మార్చగలదు. మూడవది క్షమ. నిన్ను బాధపెట్టిన వారిని క్షమించడం చాలా కష్టం. కాని క్షమించగలిగితే నీ మనసులో ఉన్న బాధ మెల్లగా తొలగిపోతుంది. క్షమించగలిగిన మనసు అత్యంత పవిత్రమైనది. నాల్గవది వినయం. విజయమొచ్చినప్పుడు అహంకారం పెంచుకోకూడదు. వినయం ఉన్న మనిషి ఎప్పుడూ అందరి గౌరవం పొందుతాడు. ఐదవది సహాయం. ఇతరులకు సహాయం చేసే చేతులు దేవుని చేతులతో సమానం. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు నీవు చెయ్యగలిగినంత సహాయం చేస్తే ఆ ఆశీర్వాదం నీ జీవితాన్ని కాపాడుతుంది. బిడ్డా, ఈ ధర్మమార్గాలు పాటిస్తే నీ జీవితం ప్రశాంతంగా మారుతుంది. ధర్మం ఉన్న చోట దైవం ఉంటుంది. ధర్మం ఉన్న మనసులో శాంతి ఉంటుంది.